నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వంశీ గారి డైరెక్షన్లో మొన్న లేడీస్ టైలర్ సినిమా గురించి అనేక విషయాలు మీ అందరికీ తెలియజేయడం జరిగింది. దాన్ని అంతే అద్భుతంగా ఆదరించారు కూడా. ఈ నేపథ్యంలో చాలామంది పర్సనల్గా అంటే వంశీ గారు మొదట డైరెక్ట్ చేసిన సినిమా ఏంటి, అది ఎన్ని రోజులు ఆడింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలియజేయండి. అందులోనూ ఆ సినిమా వచ్చేప్పటికి 45 సంవత్సరాలు కూడా అయింది. మన ప్రేక్షకులకు అందరికీ ఆ సినిమా గురించి శ్రీకాంత్ గారి ద్వారా తెలియజేయించండి అంటూ చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వంశీ గారు మొదట డైరెక్ట్ చేసిన సినిమా 45 years అయిన సందర్భంగా ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆ లేడీస్ టైలర్ని సూపర్ డూపర్ హిట్ చేసేసారు మన ప్రేక్షకులు. వంశీ గారి గురించి మరిన్ని విషయాలు మాకు కావాలి అనేసి అడిగారు. ఈ నేపథ్యంలో వాళ్ళే మనకు ఆ హింట్ ఇవ్వడం, వంశీ గారు మొదట డైరెక్ట్ చేసిన సినిమా 45 years అయింది, దాని గురించి తెలియజేస్తే ఆయన అడుగులు ఎలా పడ్డాయి దాని గురించి కూడా చెప్పండి అన్నారు. మీ మాటల్లో ఆ సినిమా ఏంటి, అది మరి 45 years అయిన సందర్భంగా దాని గురించి విశేషం. తమిళంలో రాబర్ట్ రాజశేఖర్ అని వాళ్ళే డైరెక్టర్స్, వాళ్ళే సినిమాటోగ్రాఫర్స్. చారుహాసన్ గారు కథ తయారు చేసి ఆయన తన మేనేజర్ వడివేలు అని అతని చేతికిచ్చి, నీ పేరు వేసుకో నా పేరు వేయద్దు అంటే, వడివేలే నిర్మాత, అతనే నిర్మాతగా ఈ సినిమా పాలాయవన్న సోలై తమిళంలో సుహాసిని గారిని పెట్టి, చారుహాసన్ గారు ఇచ్చారు కాబట్టి కదా, సుహాసిని గారిని పెట్టి తీద్దామని తీస్తే చాలా బాగా ఆడింది. దాని రైట్స్ ఎంఆర్ ప్రసాదరావు గారని, వేమూరు సత్యం గారు, వీళ్ళు ఎంఆర్ ప్రసాదరావు గారిని రాజమండ్రి ఆయన చేత కొనిపించారు. ఎంఆర్ ప్రసాదరావు గారి చేత కొనిపించిన తర్వాత వేమూరు సత్యం గారు జ్యోతి వీక్లీ ఎడిటర్. వేమూరు సత్యం గారు, ఆ వేమూరు సత్యం గారి ఇంట్లో, ఏడిది నాగేశ్వర గారి ఇంట్లో కళ్ళు తిరుగుతున్నటువంటి వంశీ గారిని సత్యం గారు, ఇదిగో వాళ్ళు ఇట్లా చేయబోతున్నారు పాలైవన్న సోలై తమిళంలో, నువ్వు కూడా మాతో మా టీంలో ఉండురా అని చెప్పి తీసుకెళ్ళి ఎవరిని డైరెక్టర్గా పెడదామని డిస్కషన్. బాపు గారు డైరెక్టర్గా బాపు గారితో చేద్దామని అనుకున్నారు. బాపు గారి దగ్గరికి వెళ్ళారు. బాపు గారికి వీళ్ళకి డిస్కషన్స్లో ఎక్కడ తేడా వచ్చింది. తేడా వచ్చిన తర్వాత వాళ్ళు బాపు గారు వద్దు జంధ్యాల గారితో చేద్దాం, జంధ్యాల గారి ఇంటికి వెళ్ళారు. జంధ్యాల గారి ఇంటికి వెళ్ళిన తర్వాత జంధ్యాల గారు, మీరు అసలు జస్ట్ డబ్బులు సంచి పట్టుకున్న వెనకాల తిరుగుతుంటే చాలు, మీకు సినిమా తీసి పెట్టేస్తాను నేను అన్నట్టు అర్థం వచ్చేలాగా మాట్లాడారంట ఆయన. అంటే వీళ్ళు కొంచెం నొచ్చుకున్నారు. ఎందుకంటే ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో ప్రొడక్షన్లో మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలని మేము అనుకుంటున్నామండి. కేవలం డైరెక్టర్ మీద పూర్తిగా బాధ్యత భారం మోపేసి చేయాలనుకోవటం లేదు అని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు. వేజేళ్ల సత్యనారాయణ గారిని చాలా అద్భుతమైన సినిమాలు చేశారు, అభ్యుదయ భావాలు ఉన్న సినిమాలు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రెమ్యునరేషన్ ₹1,00,000 అన్నారు. వీళ్ళ బడ్జెట్కి ₹1,00,000 అసలు మ్యాచ్ అవ్వదు అనమాట. సరే ఆయన కాదన్న తరుగుతా, ఏంటయ్యా వంశీ, ఏంటి అందరూ ఇలా దొరికారు మనకు అని అంటే, ఓ పని చేద్దామండి, మొన్న కుక్క కాటుకు చెప్పు దెబ్బ, నాలాగా ఎందరో లాంటి మంచి సినిమాలు చేసిన ఈరంక శర్మ గారు, బాలచంద్ర గారు అసోసియేటు, ఆ 2 సినిమాలు చాలా బాగా తీశాడు ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన, నాకు చాలా సెంటిమెంట్స్, ఇవాళ మంగళవారం వచ్చారు మీరు, రేపు రండి, రేపు మాట్లాడుకుందాం కూర్చుని అంటే, రేపు వీళ్ళు అసలు ఆయన దగ్గరికి వెళ్ళకపోయేటప్పటికి ఆయనే ఆటో వేసుకుని వీళ్ళ ఆఫీస్కి వచ్చేసి, ఆఫీస్కి తాళం కప్ప వేలాడటం చూసి, ఆ బయట ఉన్నటువంటి నిద్రగన్న చెట్టు ఏదో ఉంటే ఆ చెట్టు నీళ్ళలో చాలాసేపు ఎదురు చూశాడంటే వీళ్ళు వస్తారేమో అని. వాళ్ళు ఎవరు రాలేకపోయేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు అనమాట. ఎంతమంది చేయాలనుకుని ఎంతమంది చేయలేకపోయిన తర్వాత వంశీ గారు ఆయన ఒక ఏమంటారు పోర్షన్స్ అంటారు, ఒక పెద్ద కాలనీ లాంటిది కాదు, లేకపోతే అన్ని పోర్షన్స్ ఉన్నటువంటి ఒక పోర్షన్, చిన్న పోర్షన్లో ఉంటున్నాడు ఆయన. పోర్షన్లో పడుకొని దొల్లుతూ ఉంటే వేమూరు సత్యం గారు వచ్చి, మన సినిమాకి డైరెక్టర్ దొరికేసాడయ్యా వంశీ అన్నారంట. అబ్బా, ఎవరో ఒకరిని పెట్టేసి ఉంటారండి డైరెక్టర్గా మీరు అని లేచాడంట. ఎవరండి డైరెక్టర్ అంటే, నువ్వేనయ్యా అన్నారంట. కాబట్టి నాకు 23 ఏళ్ళు పూర్తయినాయి, నేను డైరెక్టర్ని అవ్వడం ఏంటండి, 30 ఏళ్ళు వచ్చేంత వరకు నేను డైరెక్టర్ కాకూడదు అనుకుంటున్నాను. అంటే 30 ఏళ్ళ వరకు ఏం చేస్తావు అంటే, నేను ఇట్లా పలానా వరల్డ్ ఫిల్మ్ని అధ్యయనం చేయాలి, పలానా హాలీవుడ్ సినిమాలు చూడాలి, పలానా డైరెక్షన్ చేసినటువంటి అన్ని సినిమాలు చూడాలి, చూశాక నాకు టెక్నాలజీ మీద నాకు కెపాసిటీ వస్తుంది, గ్రిప్ వస్తుంది, అప్పుడే నేను డైరెక్టర్ అవుదామంటే, ఎప్పటివరకు నువ్వు నేర్చుకున్నావని చాలు కానీ పద ఆఫీస్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి, నువ్వే డైరెక్టరు, మేము ఆల్రెడీ అనౌన్స్ చేసేసాం అని చెప్పి ఆంధ్రజ్యోతి ఇచ్చారంట. అందులో ఈయన ఫోటో కూడా వేసేసారు, దర్శకుడు వంశీ అని చెప్పేసి. ఏం చేస్తాడు, ఇంకా చేయడానికి ఏమీ లేదనమాట. ఇంకా అలా వంశీ గారు దర్శకత్వం చేయాల్సి వచ్చినటువంటి మొదటి సినిమా. సరే, మరి మాటలు ఎవరు రాస్తారు, నువ్వే రాసేసాయంటే, నేను రాయనండి మాటలు, యండమూరి వీరేంద్రనాథ్ని పెట్టుకుందాం అని చెప్పి యండమూరి వీరేంద్రనాథ్ని పెట్టుకున్నారు డైలాగ్ రైటర్గా.
యనమూరి వీరేంద్రనాథ్ గారు రావటం వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో వంశీ గారితో అన్నాడంట, టైటిల్ ఏమన్నా అనుకున్నావా అంటే, ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఈ కథలో గీత, కాబట్టి మామంచి గీతకి మల్లెపూదండ అనేది టైటిల్ అన్నాడంట. ఇదేం టైటిల్ ఊరు బాగలేదు, ఒక పని చేద్దాం, నీ మొదటి నవల ఏంటి, నువ్వు రాసిన నవల అన్నాడట వంశీ గారు. అంటే మంచు పల్లకి అన్నాడట. అదే టైటిల్, ఓకే, మీ మొదటి నవలే నీ మొదటి సినిమా టైటిల్ సూపర్ అని చెప్పి మంచు పల్లకి అందరికి నచ్చేసింది. మంచు పల్లకి 1కి 4 సార్లు అనుకునేటప్పుడు వంశీ గారు రాసిన మంచు పల్లకి నవలకి ఈ సినిమాకి సంబంధం లేదు, ఉండదు. అలా మంచు పల్లకి టైటిల్గా ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు ఆర్టిస్టుల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నారాయణరావు గారు ఒక పాత్ర, చిరంజీవి గారు ఉండాలి. మొదటి నుంచి ఏంటంటే చిరంజీవి గారు ఖచ్చితంగా ఉండాలి ఆర్టిస్ట్ పాత్ర. నాకు చంద్రశేఖర్ని ఒక ఆర్టిస్ట్ చేశారు. చిరంజీవి గారు ఉండాలి కావాలి అనుకుని చిరంజీవి గారిని తీసుకోవడం జరిగింది. గిరీష్ గారు అప్పుడు సప్తపది అవన్నీ చేయడం గిరీష్ గారిని తీసుకున్నారు. అలా ఎవరికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఆఫీస్కి వేషం అడగడానికి పెళ్ళయిన తర్వాత చాలా మంచి వేషాలు ఉన్నాయంట. ఇట్లా వీళ్ళు మంచు పల్లకి కొత్తగా తీస్తున్నారు సినిమా అంటే, పెళ్లి బట్టల్లో ఆఫీస్కి వచ్చి వేషం అడిగిన ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్ గారు. పెళ్లి బట్టల్లో నా ఆఫీస్కి వచ్చాడు ఆయన వేషం అడగడానికి. ఇదేంటాయో కళ్యాణ మండపం నుంచి వచ్చేసావు, పెళ్లి బట్టల్లో నుంచి వచ్చేసావు అంటే, లేదంటే మంచి వేషం ఉందని తెలిసింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా వెరీ ఫెమిలియర్ అనమాట. వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక మంచి వేషం. అలా ఇందులో సాయి చంద్ గారిది, అప్పటిదాకా సాయి చంద్ గారు వేస్తున్న పాత్రలకి మంచు పల్లకిలో వేసిన పాత్రకు సంబంధం ఉండదు అసలు. అంత క్రితం ఆయన చేసిన పాత్రలు ఏంటంటే అభ్యుదయ భావాలు ఉన్నటువంటి పాత్ర. తర్వాత వచ్చేసి ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఒక పీడిత తాడిత బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాడి పాత్ర. ఆయన ఆహార్యం అట్లా ఉండేది సాయి చంద్ గారు ఆహార్యం. ప్రేక్షకులకు చెప్పాలంటే ఫిదాలో ఫాదర్ క్యారెక్టర్ ఆయన సాయి చంద్ గారు. ఆయన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సాయి పల్లవికి తండ్రిగా చేసిన సాయి చంద్ గారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి మనవడు, త్రిపురనేని సాయి చంద్ గారి గోపీచంద్ గారి కుమారుడు త్రిపురనేని సాయి చంద్ గారు. అట్లా సాయి చంద్ గారికి ఆవేశం ఖరారు. ఇట్లా పాత్రలు అయిన తర్వాత తమిళంలో చేసిన సుహాసిని గారిని మనం తీసుకుందామండి అని అనుకున్నారు. ఈ సినిమాకి హరి అనుమల్ గారు సినిమాటోగ్రాఫరు. ఈ సినిమా చాలామంది ఏమనుకుంటారంటే, అంత క్రితం హైదరాబాద్లో చాలా సినిమాలు షూటింగ్ చేసుకున్నాయి, ఎన్నో సినిమాలు షూటింగ్ చేసుకున్నాయి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఇక్కడే ఉంటున్నారు. తర్వాత అప్పటికి అన్నపూర్ణ స్టూడియోస్ కూడా వచ్చేసింది కాబట్టి ఎన్నో సినిమాలు హైదరాబాద్లో అవి షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ సంజీవరెడ్డి నగర్, పూర్తిగా సంజీవరెడ్డి నగర్ పరిసర ప్రాంతాలు, సంజీవరెడ్డి నగర్లో ఆ సంజీవరెడ్డి నగర్ అప్పుడు ఇలా ఉండేదా, ఇంత అందంగా ఉండేదా, ఇప్పుడు సినిమా చూస్తే ఇంత ప్రశాంతంగా ఉండేదా అనిపించే విధంగా సంజీవరెడ్డి నగర్లో ఈ సినిమాని తీయటం జరిగింది. మండవ గోపాలకృష్ణ గారిని మన వేమూరి సత్యం గారికి బావగారు అవుతారు. సినిమాల పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల చాలా అభిరుచి, అభినవేశం, ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఈ సినిమాలో ఏంటంటే గజల్ తుమ్ నహీ అనే గజల్ అనేది తమిళంలో వాళ్ళు చేశారు, తమిళ సంగీత దర్శకులు. అది బాగా నచ్చి ఆ గజల్నే తెలుగులో కూడా కావాలని ఇళయరాజా గారు ఏంటంటే అసలు కనీ విని ఎరుగనంత బిజీగా ఉన్నారు ఆ సమయంలో. మన వంశీ గారికి ఇళయరాజా గారితో చేయించుకోవాలని, సీతాకోకచిలక ఈ సినిమాలకు వంశీ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కాబట్టి. అయితే అస్సలు వంశీ గారికి ఇళయరాజా గారు దొరకటంలా. అందుకని రాజన్ నాగేంద్ర గారు రావటం, వాళ్ళకు కూడా చెప్పారు, ఏమంటే ఇట్లా ఆ గజల్ బాగా పాపులర్ అయింది, తమిళంలో కూడా చేశారు వాళ్ళు, దాన్నే మనం తెలుగులో చేద్దామంటే అదే మేఘమా దేహమా మరొకే ఈ క్షణం పాట. దాన్ని ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి అని అనుకున్నప్పుడు వీళ్ళకి అసలు మండవ గోపాలకృష్ణ గారు ఒక అద్భుతమైన లొకేషన్ చూపించారు. కొంపల్లి దగ్గర నుంచి లోపలికి వెళితే గ్రేప్ గార్డెన్స్ లోపలికి వెళితే మళ్ళీ ఒక చెరువు, అక్కడ పాడుబడిపోయినటువంటి ఒక భవంతి కనిపిస్తాయి. మోగ మనసులు సినిమా అంతా సెకినేటిపల్లి గోదావరిలో తీసి ఆ జమున గారిని వీళ్ళు కలిసేటటువంటి ఆ సన్నివేశాలని ఇక్కడ తీశారన్న విషయం ఎవరికీ తెలియదు. అక్కడ ఇంకా ఇప్పటికీ రాధా గోపిని రాసినటువంటి ఇవాళకి కనిపిస్తాయి. ఇవాళకి అది అలాగే ఉంది, ఆ పాడుబడ్డ భవంతి, ఆ చెరువు అన్నీ అలాగే ఉన్నాయి. వంశీ గారు చూసి అద్భుతం, అమోఘం, అసలు ఆ పాట తీస్తే ఇక్కడే తీస్తానని చెప్పి వంశీ గారు నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళు సంజీవరెడ్డి నగర్లో వీళ్ళ సన్నివేశాలు తీయటం మొదలైంది, షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి రోజు ఏంటంటే ప్రతి షాట్కి కెమెరామెన్ హరి హనుమాల్ గారు వచ్చి ఇట్లా కాదు, ఈ షాట్ ఇట్లా పెట్టాలి, ఈయన ఇలా టాప్ యాంగిల్ వేయాలి అంటే హరి హనుమాల్ గారు కాదు ఇది ఇక్కడి నుంచి మనం మేనేజ్ చేయొచ్చు, టాప్ యాంగిల్ అంటే మరీ లాంగ్ షాట్ అయిపోతుంది అంటే, లేదు మొత్తం ఎన్విరాన్మెంట్ రిజిస్టర్ అవుతుంది కదా. ఇలా ప్రతి షాట్కి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ వాతావరణం లాగా, మిగతా వీళ్ళందరూ కొట్టుకుంటున్నారేమో, అరుచుకుంటారు, అంత గట్టిగా మాట్లాడుకుంటూ ప్రారంభమైంది షూటింగ్. వంశీ గారు ఆలోచించారు,
నేనేమైనా నాకు తెలుసా తెలియదా, నాకు టెక్నిక్ తెలియదు కానీ మరీ అస్సలు ఇంతగా పూర్తిగా నాకు టెక్నిక్ తెలియదా అని అనుకుంటూ వంశీ గారు చేసినటువంటి సినిమా. అట్లాగే చిరంజీవి గారి డాన్సింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాన్సింగ్ స్కిల్కి సంబంధించి ఫస్ట్ చేసిన బర్త్డే సాంగ్ చేశారు. మైలవరపు గోపి గారు రాశారు పాట. ఆ గోపి గారు ఆ బర్త్డే సాంగ్ రాసిన తర్వాత వీళ్ళు ఇక్కడ షూట్ చేస్తుండగా మొదటి 2-3 షాట్స్ తర్వాత చిరంజీవి గారు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారని అర్థమైపోయి హరి హనుమాల్ గారు, నిర్మాత ప్రసాదరావు గారు, వంశీ గారు అందరూ చిరంజీవి గారిని సెంటర్గానే పెట్టుకుని మిగతా షాట్స్ అన్ని కంపోజ్ చేయటం మొదలుపెట్టారు అనమాట. తారగారు అక్కడి నుంచి తారగారు చిరంజీవి గారి జీవితంలోకి ఆవిడ కొరియోగ్రాఫర్కి ఇక్కడి నుంచి ఆవిడ ప్రవేశిస్తారు అన్నమాట. మంచుపల్లకి సినిమా దగ్గర నుంచి అట్లా ప్రారంభమయ్యి మేఘమా దేహమా వీళ్ళు తీయాలనుకున్నప్పటికీ చిరంజీవి గారి డేట్స్ వచ్చేసి లేవు. ఆయన సినిమా మొత్తానికి కలిపి చిరంజీవి గారు టాకీకి సంబంధించిన డేట్స్ 13 రోజులు అనమాట. ఓన్లీ 13 days ఇచ్చారు చిరంజీవి గారు. ఆ 13 daysలోనే చేసుకోవాలి. సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, శ్రీశ్రీ గారు రాసిన పాట మనిషే మణిదీపం, అది శ్రీశ్రీ గారు రాశారు, మహాకవి శ్రీశ్రీ గారు. ఆ ఒక్క పాటకి 3 రోజులు ఇచ్చారు డాన్స్ చేయడానికి, మొత్తం ఎవ్రీథింగ్ ఎనీ షార్ట్స్ ఆ రోజు ఆ 3 daysలో చేసుకో. వెంకన్న బాబు గారు డేట్లు ఇచ్చారని చెప్పారు. 5 ఉంటారు కానీ 5 ఉండటం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ టేక్స్ కానీ లేకపోతే టైం కానీ పడుతుంది. ఆర్టిస్టులు మొత్తం ఉంటారు, అన్నపూర్ణమ్మ గారు ఉంటారు, సుహాసిని గారు ఉంటారు, మళ్ళీ నారాయణరావు గారు చెల్లెలు, ఆ అమ్మాయి పెళ్లికి సంబంధించి వీళ్ళు డాన్స్ చేస్తారు. అది చిరంజీవి గారికి అప్పటికప్పుడు చెప్పారంట, వీళ్ళు అట్లా సమ్మర్ సాల్ట్స్ వేయాలంటే చిరంజీవి గారు ఆలోచించి నువ్వు అన్నీ ఆఖరి నిమిషంలో చెప్తావు, ప్రాక్టీస్ చేసేవాడిని కదా నేను అంటే, లేదండి మీ డాన్స్ చేస్తుంటే అసలు చూడాలనిపిస్తుంది అంటే, ఏది ప్రాక్టీస్ చేయకుండా రాదు వంశీ, నేను ఎప్పుడు ఈరోజు నువ్వు డాన్స్ అంటే నేను ముందు రోజు నేను ప్రాక్టీస్ చేసి తీరుతాను, చేసే వస్తాను లొకేషన్కి. అలా చిరంజీవి గారు అయినా కూడా చిరంజీవి గారు వితౌట్ ప్రాక్టీస్ సమ్మర్ సాల్ట్స్ వేసి చాలా బాగుంటాయి ఆ షార్ట్స్. చిరంజీవి గారి సోలో షార్ట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి షార్ట్స్. అట్లాగా తీసుకుంటూ వచ్చిన తర్వాత ఏమైందంటే మన ఈ పాట మేఘమా దేహమా మాత్రం సమయం లేదు, వెళ్ళడానికి సమయం లేదు. వీళ్ళు అనుకున్న కొంపల్లి, ఆ పాడుబడిన భవంతి అక్కడికి వెళ్ళడానికి లేదు, అందుకే కాంప్రమైజ్ అయిపోయారు. ఆ కాంప్రమైజ్ అయిపోయి తీసిన అద్భుతంగా తీశారు వంశీ గారు. దొరికినన్ని షార్ట్స్, చేసినన్ని షార్ట్స్ దొరికిన లొకేషన్లో దొరికినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో హరి హనుమాల్ గారికి ఇంకొక సినిమా ఏదో ఉండటంతో ఎంవి రఘు గారు క్లాష్ చేశారు. ఎంవి రఘు గారు వచ్చి చేశారు పార్కులో టెంపుల్ డౌను అలా చేశారు. సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్ సంజీవయ్య పార్క్లో చేసి చాలా బాగా చేశారు మ్యాచింగ్. టెంపుల్ని బిర్లా మందిరి డౌన్ నుంచి మళ్ళీ పార్క్ నుంచి మళ్ళీ అప్పు అలా చేస్తారు సాంగ్. అది చాలా బాగా చేశారు. అయిపోయింది సినిమా పూర్తయింది, చాలా చక్కగా జాగ్రత్తగా అనుకున్నన్ని రోజుల్లో పూర్తయిన తర్వాత చెన్నై వెళ్ళిపోయిన తర్వాత ఎడిటింగ్ ఎక్కడ చేయాలి, మందపాటి రామచంద్రయ్య గారు ఆయన లేరు, వంశవృక్షం ఆ సినిమాలో చేశారు. ఆయన అసిస్టెంట్ అనిల్ దత్తాత్రేయ అని కూడా అంటారు ఆయన్ని, కర్ణాటక అతను. ఆయన ఎడిటర్గా పెట్టుకుని అప్పుడు చారుహాసన్ గారు చెప్పారంట, ఆమె అమావాస్య చంద్రుడి కోసం మేము ఒక ఫుల్ ఎక్విప్మెంట్తో ఎడిటింగ్ రూమ్ రెడీ చేసాము మా ఇంట్లో మేడ మీద. ఆ సినిమా తర్వాత ఖాళీగా పడింది, డబ్బులు తర్వాత ఇద్దరు తర్వాత ఆలోచిద్దాం డబ్బుల గురించి, ముందు వచ్చి ఎడిటింగ్ చేసుకోండి అన్నారంట. వచ్చి వీళ్ళ ఇంట్లో ఎడిటింగ్ మొదలు పెట్టేటప్పటికి సుహాసిని గారికి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఓహో మా ఇంట్లోనే ఎడిటింగ్ జరుగుతుంది, ఎడిటింగ్ అయిపోయి ఎడిటింగ్ అయిపోయి నన్ను పిలవండి నేను వచ్చి చూస్తానని చెప్పేసి. లేదు మీరు లేని సాంగు ఉంటుంది, ఫ్రెండ్స్లో సాంగ్ ఉంటుంది పగలు రేయిలోని, చాలా బాగుంటుంది పాట. అది ఫస్ట్ ఆ సాంగ్ కట్ చేస్తున్నట్టు అయినా వచ్చి చూస్తానని వచ్చి కూర్చొని చూసిందని, చూసి చాలా బాగుంది ఒక పర్టికులర్ షార్ట్ చెప్పిందంట. సుహాసిని గారు ఏంటంటే హీరోయిన్స్లో వెరీ ఫిల్మీ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. వై బికాస్ ఆవిడ కెమెరా అసిస్టెంట్గా కాదండి, కెమెరా అసిస్టెంట్గా ఆవిడ కెమెరా విమెన్. ఆవిడ హరి హనుమాల్ గారు వీళ్ళందరూ అశోక్ కుమార్ గారి దగ్గర వీళ్ళు కెమెరా విభాగంలో పనిచేశారు. ఆవిడ కెమెరా చిరంజీవి గారి సినిమా కూడా ఆవిడ పనిచేసింది. ఖాళీ అనే ఫ్యామిలీ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంత ఐడియా రావడానికి ముందు ఆస్కారం అక్కడి నుంచి కదా అంటున్నాను. అలా మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయింది. ఫస్ట్ కాపీ అయిపోయింది, రెడీ అయిన తర్వాత ఫస్ట్ చారుహాసన్ గారు నేను చూస్తాననేటప్పటికి తెలుగు నేటివిటీ కోసం చాలా మార్పులు చేశారు. ఈ భయపడుతున్న చారుహాసన్ గారికి సాయంత్రం ఆయనకే వేశారు ఫస్ట్ షో. మిగతా నిర్మాత దర్శకుడు వంశీ గారు అందరు ఉన్నారు. చూసేసి చారుహాసన్ గారు ఏం మాట్లాడకుండా కారికి వెళ్ళిపోయారంట. మరుసటి రోజు వచ్చేసి ఆ సినిమా ఒరిజినల్ తమిళ్లో చేసిన రాబర్టు, రాజశేఖరన్, తమిళ్ టీం అంతా చూడటానికి వస్తున్నారంటే వంశీ గారికి ఏం అర్థం కాదంట, గుండెల్లో రైలు పరిగెత్తాయంట. వాళ్ళు ఎందుకు వచ్చి చూస్తున్నారు ఇప్పుడు సినిమా,
ఎన్ని వంకలు పెడతారో అంటే వాళ్ళందరూ వస్తుంటే డైరెక్టర్ నువ్వు ఉండాలి అక్కడ, నువ్వు లేకుండా ఎలాగా అని చెప్పి వంశీ గారిని వెళ్ళి కూర్చోబెట్టి మొత్తం ఆ షో మొత్తం వంశీ గారు చూసేశారు. అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎవరికి నచ్చలేదు ఏంటో అని చెప్పేసి వచ్చేసారంట. మరుసటి ఉదయం నిర్మాత ప్రసాదరావు గారు పిలిచి ఏమైనా నెల్లూరు చారుహాసన్ ఎంటర్ప్రైజెస్ పేరు మీద చారుహాసన్ గారు కొనేశారు. చారుహాసన్ గారు కొనడం ఏంటి అంటే మరి అంత నచ్చింది ఆయన సినిమా, ఈవేళ మళ్ళీ మొత్తం ఆయన బంధువుల్ని కుటుంబ సభ్యులను అందరినీ వేసుకుని మళ్ళీ ఈవేళ షో చూడటానికి వస్తున్నాడు. ఆయనకు అంతగా నచ్చేసిన సినిమా. ఈవేళ కమల్ హాసన్ గారి అప్పటి శ్రీమతి అయిన వాణి గణపతి గారు సుహాసిని గారు వస్తున్నారు, వాళ్ళు చూడటానికి వస్తున్నారు ఈవేళ అనేటప్పటికి ఈయన ఆదరబాదరకి వెళ్ళాడంటే వెళ్తే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వాణి గణపతి గారు వెక్కి ఏడుస్తా వెళ్ళి కారు ఎక్కుతా ఉన్నారట. సుహాసిని గారు ఆవిడ ఓదారుస్తూ తీసుకెళ్తున్నారట. వెళ్తూ చిరంజీవి ఆ గీత నరుస్తూ ఎంత బాగా పెర్ఫామ్ చేశాడు సుహాసిని అంటూ వెళ్తుందంట ఆవిడ. అంటే ఓహో ఈవిడికి ఇంతలా నచ్చిందా అనుకోని మళ్ళీ చూస్తే బాలసుబ్రహ్మణ్యం గారి సిస్టర్ వసంత గారు ఉంటారు, ఆవిడ ఏడుస్తే ఆ చిరంజీవి ఆ గీతాని ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు క్లైమాక్స్, ఆవిడ వెళ్తున్నారంటే ఏడుస్తా. ఏంటి వీళ్ళందరికీ అంతగానే వచ్చేసిందా చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్, గీతా అని గట్టిగా లాస్ట్లో ఆయన హాస్పిటల్ ఆ కర్టన్ పట్టుకొని కింద పడిపోతాడు, ఆ కర్టన్ అలా చిరిగిపోతుంది, చాలా బాగుంటుంది ఆ షాట్ అనే ఆహా వీళ్ళందరికీ ఎంత నచ్చేసిందా అని అనుకుంటా ఆనందపడిపోయారు. సినిమా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఏరియాకి ఆయన కొన్నారు, రామానాయుడు గారు ఆయన ఒక ఏరియాకి కొన్నారు, కేఎస్ రామారావు గారు వచ్చి లింగమూర్తి గారికి లక్ష్మీ ఫిలిమ్స్ చూపిస్తే ఆయన ఒక ఏరియా కొన్నారు. ఇలా అందరూ కొనేసారు ఎవరికి వాళ్ళు, చాలా బాగుందని. నవంబర్ 19 విజయవాడకి వెళ్ళి నేను సినిమా చూస్తాను శైల్య థియేటర్ అని వంశీ గారు అంటే ప్రింట్ నువ్వే తీసుకెళ్ళాలి, కార్లో తీసుకెళ్ళాలి అన్నారంటే నేనైతే తీసుకెళ్తాను, నేను గతంలో కూడా వెళ్ళాను శంకరాభరణం వీటన్నిటికీ, ప్రింట్ ఈయనే వంశీ గారు ప్రింట్ తీసుకుని వెళ్ళి ఎక్కడొక టైర్ పంచర్ అయిపోయి కారు పంచర్ వేసేవాడు కూడా ఎవడో లేడు రాడు అంటే ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్లో వెళ్ళారు థియేటర్ ప్రింట్ తీసుకుని వంశీ గారు వెళ్ళి ఇంటర్వెల్ వరకు సినిమా ఫస్ట్ మార్నింగ్ షో పడింది. ఇంటర్వెల్లో ఎవరేం మాట్లాడుకుంటారు అందరూ పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఏ ఒక్కరు నెగిటివ్గా మాట్లాడకపోతే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడంట. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆడియన్స్ గీతా అని ఆడియన్స్ అరుస్తూ ఉన్నారట, చిరంజీవి గారు గీతా అని అంటుంటే ఆడియన్స్ గీతా అని అరుస్తూ ఉన్నారంట. ఓహో తేడా చేసేసింది, క్లైమాక్స్ నచ్చలేదు వీళ్ళకి. చిరంజీవి గారు ఏడవడం అనేది ప్రేక్షకులకు నచ్చల, చిరంజీవి గారు తిరిగి కొడితే నచ్చుతుంది కానీ. అందులోనూ హీరోయిన్ మ్యారేజ్ చేసుకోడు కదా, అది అప్పటికి ఇంకా మన దాంట్లో తెలుగులో ఆ ట్రెండ్ ఇంకా క్రియేట్ అవ్వలేదు కదా, వాస్తవానికి రిసీవ్ చేసుకునే ట్రెండ్. చివరి నిమిషంలో నారాయణ చెల్లి పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి అవుతుంది, పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ సుహాసిని గారు చెప్పి చేసుకోవాలని మాట తీసుకుంటుంది. ఇవిడ క్యాన్సర్ ఏదో ఉంటుంది, ఎంతో సాక్షిరంగారావు గారు ఫాదర్ క్యారెక్టర్. అలా చాలా మంచి సినిమా. మీకేంటంటే అందులో ఈ సినిమా షూటింగ్ సమయంలో అబిడ్స్లో ఒక షోరూమ్, దాని పేరు హైకో ఫ్యాబ్రిక్స్, అందులో వీళ్ళు పెళ్లికి బట్టలు కొనేటటువంటి సీన్స్ అక్కడ తీశారు. నేను మార్నింగ్ లైటింగ్ జరుగుతుంటే కిందకి వెళ్ళేసి లైటింగ్ అయిన తర్వాత వస్తానని వంశీ గారు రోడ్డు మీదకి వెళ్ళి తిరిగి వచ్చేలోపు జనం మూగుతారు కదా సినిమా షూటింగ్ అనేటప్పుడు, చిరంజీవి గారు సుహాసిని గారు వీళ్ళందరూ కదా. అక్కడ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వంశీ గారిని పైకి పంపించినాను, నేను ఈ సినిమాకి డైరెక్టర్ని అయ్యా అంటే నీ మొహం నువ్వు డైరెక్టర్ ఏంటి, ఇలాంటి చిన్నపిల్లలు కూడా డైరెక్షన్ చేస్తారా, ఈ అందరితో జనం అక్కడ ఉన్న జనంతో ఈ డైరెక్టర్ ఏంటండి డైరెక్టర్ అని చూపించి మెడబట్టి గెంటిసారు లిటరల్లీ. వేమూరు సత్యం గారు పైనుంచి చూసి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన తీసుకెళ్లారు, ఈయనయ్యా బాబు డైరెక్టర్ అని చెప్పేసి. ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి గారికి ఏంటంటే వంశీ గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారికి చాలా డౌట్స్ ఉండేవి, సరిగ్గా తీస్తున్నాడా తీయటం లేదా ఎలా వస్తోంది ఏంటి, చాలా డౌట్స్ చిరంజీవి గారికి మనసులో ఉన్నప్పటికీ చిరంజీవి గారు అసలు ఎక్కడా దానిని ఎక్స్ప్రెస్ చేయకుండా చిరంజీవి గారు అద్భుతంగా ఆ పాత్రను పోషించినటువంటి విధానం అన్నమాట. పోషించిన తర్వాత చిరంజీవి గారు డబ్బింగ్ చెప్పడానికి లూప్స్ వేయమని వంశీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని చూసి చాలా బాగా తీసావు, నాకు చాలా సందేహాలు ఉండేవి నీ మీద, అసలు ఒరిజినల్ తమిళ సినిమాలో ఉన్న షార్ట్స్ నువ్వు ఫాలో అవ్వకుండా కొత్త షార్ట్స్ కంపోజ్ చేశావు, చాలా బాగుందని చిరంజీవి గారు చాలా వంశీ గారిని అభినందించారు. సుప్రసిద్ధ చిత్రకారులు చంద్ర గారు ఈ సినిమాకి కళాదర్శకులు, అట్లాగే వంశీ గారికి ఎంతో ఇష్టమైన దేవదాస్ కనకాల్ గారు ఇందులో చిరంజీవి గారు యజమాని వేషం వేశారు. అద్భుతమైన సన్నివేశం ఉంటుంది అది. తర్వాత మళ్ళీ ఆయన వెతుక్కుంటూ నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు ఏ కండిషన్స్ అన్న పెట్టుకో నీకు అగ్రిమెంట్ రాసిస్తాను అని చెప్పేసి అని
సుహాసిని గారిని కాపాడుకోవడం కోసం పరిగెడతారు అందరూ. లక్ష్మీ దేవదాస్ గారికి లక్ష్మీ కనకాల గారు వచ్చి డాక్టర్ వేషం ఆవిడ వేశారు. అట్లా ఈ సినిమాలు అందరూ ఉంటారు. వంశీ గారికి ఇష్టమైన వాళ్ళందరూ ఉంటారు. వంశీ గారి గురు సమానులుగా భావించే వాళ్ళందరూ ఉంటారు. అట్లా సత్యం గారు, వేమూరి సత్యనారాయణ గారు, వారు వంశీ గారు దర్శకుడు కావడానికి కారకులు, స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ. కాబట్టి వేమూరి సత్యనారాయణ గారికి మనం హృదయపూర్వకంగా కళాభివందనాలు అర్పించాలి, సమర్పించాలి. వంశీ గారు లాంటి ఒక గొప్ప దర్శకుడిని, దార్శనికుడిని తెలుగు సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా ప్రపంచానికి అందించినందుకు. నిజంగా ఇప్పుడు దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఉండడం అనేది క్యారెక్టర్స్ చిరంజీవి గారితో ఎవరైతే ఉన్నారో రాజేంద్ర ప్రసాద్ గారు, నారాయణరావు గారు, గిరీష్ గారు, సాయి చంద్ గారు, అలాగే సుహాసిని గారు, అట్లాగే వీళ్ళందరూ కూడా ఉండటం అనేది ఒక అరుదైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అట్లాగే ఈ సినిమా తర్వాత ఏంటంటే ఆయన వెంటనే 50 రోజులు ఆడిందండి ఈ సినిమా. 50 days ఫిల్మ్, ఫ్లాప్ కాదు. 50 రోజులు ఆడింది. ఆడినప్పటికీ వంశీ గారికి వెంటనే అవకాశాలు రాలా. ఆయన మళ్ళీ కథలు రాసుకోవడం, నవలలు రాసుకోవడం, మళ్ళీ ఏడిది నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏడిది నాగేశ్వరరావు గారి సినిమా తీస్తే అసిస్టెంట్గా పనిచేద్దాం అనుకుని వెళ్ళాడు ఈయన. డైరెక్టర్ అయిపోయిన తర్వాత మనం ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా అని అనుకుంటున్నాడే కానీ రెండో సినిమా ఎలా దొరకబుచ్చుకుందాం ఎవరి దగ్గర అని అనుకుంటూనే వెళ్ళాడు ఏడిది నాగేశ్వరరావు గారి ఇంటికి. అక్కడికి వెళ్ళగానే ఏడిది నాగేశ్వరరావు గారు ఏమన్నారు, ఆ మహల్లో కోకిలు ఉంది కదా నాలో తీసుకురా, దాన్ని డైరెక్ట్ చేద్దు అనేటప్పుడు అర్థం కాల వంశీ గారి, అది సితార అయింది. కానీ ఫస్ట్ సినిమాకి ఆయన ప్రిపేర్గా లేకపోయినా ఆ రేంజ్ లో తీశారు అని అంటే ఆయనకి 17 ఏళ్లకి నవల రాసిన రచయిత అండి వంశీ గారు. అప్పటికి 17-18 సంవత్సరాలకే జీవితాన్ని దాదాపుగా కాచి వడబోసినటువంటి ఒక వేదాంత అప్పటికే ఆయన. ఎందుకంటే అంత జీవితం ఉంది, అంత వేదన ఉంది, అంత విషాదం ఉంది ఆయన జీవితంలో. వాటన్నిటి గురించి ఆయన రచనలు పూర్తిగా చదివితే అర్థమవుతుంది. ఆయన రచనల్లో, ఆయన కథల్లో, మరీ ముఖ్యంగా కథల్లో ఆయన పాత్ర ఎక్కడో చోట తారసపడుతుంది. ఆయన జీవితంలో నుంచి, జీవిత అనుభవాల్లో నుంచి ఆ గాఢత ఏదైతే ఉందో ఆ గాఢతలో నుంచి పుట్టినటువంటివే వంశీ గారి కథలు. వంశీ గారి కథలు సినిమా రచయితలు కావాలనుకున్న వాళ్ళకి, సినిమాలు మేము తీయాలనుకుంటున్నటువంటి దర్శకులకి, వీళ్ళందరూ ఏంటంటే వంశీ గారి సాహిత్యాన్ని ఒకసారి చదవమని చెప్తాను నేను. చిరంజీవి గారిని ఎలా ఒప్పించారు? ఎందుకంటే అప్పటికి చిరంజీవి గారు హీరోగా కంటిన్యూ అవుతున్నారు. దీంట్లో వన్ ఆఫ్ ద రోల్ ఇంపార్టెంట్ అయినా మిగతా వాళ్ళకు కూడా అంతే ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ఆయనను ఎలా ఒప్పించారు? చిరంజీవి గారికి తెలుసు. అంటే వంశీ గారు సీతాకోక చిలకకు పనిచేశారు, శంకరాభరణానికి పనిచేశారు. అలా చిరంజీవి గారికి వంశీ గారు తెలుసు. ఎందుకంటే ఏడిది నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులలో ఒకటిగా ఏడిది నాగేశ్వరరావు గారికి ఇంకొక కొడుకేమో వంశీ గారు అని అనుకునేంతగా వంశీ గారు ఆ కుటుంబంలో కుటుంబ సభ్యుడు అయిపోయారు. అయిపోయిన తర్వాత చిరంజీవి గారు ఏంటంటే చిరంజీవి గారికి వంశీ గారు తెలుసు. ఇట్లా చేస్తున్నారు వేమూరి సత్యం గారు, ప్రసాదరావు గారు, మండవ గోపాలకృష్ణ గారు ముఖ్యంగా. వీళ్ళందరూ ఏంటంటే వేమూరి సత్యం గారు వెళ్ళి ఎస్పి వెంకన్న బాబు గారిని అడిగారు. ఇట్లా 5 ఉంటారు, కాకపోతే చిరంజీవి గారిది ప్రధానమైనటువంటి పాత్ర. సుహాసిని గారిని నిజంగా అంటే తెలియకుండా అందరూ ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరు సుహాసిని గారిని ప్రేమిస్తారు. కాబట్టి బాగుంటుంది ఇట్లాంటి ఒక కథ చేస్తే అంటే ఆయన ఏ కళలు ఉన్నారు. ఆ పాలవన్ సోలై అక్కడ హిట్ అండి, తమిళంలో హిట్. పాలవన్ సోలైలో చంద్రశేఖర్ చేసిన క్యారెక్టర్ అనేటప్పటికి వెంటనే బాగుంటుంది అది పాట కూడా ఉంది కదా వాళ్ళకి అని చెప్పేసి ఆ పాట చాలా పెద్ద హిట్ తమిళంలో కూడా. అలా ఎస్పి వెంకన్న బాబు గారు డేట్స్ లేవు, వాస్తవానికి డేట్స్లో ఆయన చూసి 13 రోజులు వరుసగా 13 రోజులు హైదరాబాద్, 13 రోజులు హైదరాబాద్. చిరంజీవి గారి ఇంటి మద్రాసులో 3 షిఫ్ట్లు పనిచేస్తున్న సమయం అది. అలాంటిది 13 రోజులు హైదరాబాద్ అవుట్డోర్ చిరంజీవి గారు రావడం అనేది మామూలు విషయం కాదు. అని ఇది ఏదో మంచి సినిమా అవుతుంది, ఇది బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. చిరంజీవి గారు ఏంటంటే ఆ సమయంలో ఆయన ఒక సినిమాలో ఒక ఫెరోషియస్ క్యారెక్టర్ చేశారనుకోండి, పక్క సినిమాలో ఎక్కడో వేరే ఇంకొక ఎమోషనల్ క్యారెక్టర్ చేశాడు. ఆలయశిఖరం ఉంటుంది, ఆలయశిఖరంలో గొల్లపూడి గారి కొడుకుగా చిరంజీవి గారు అద్భుతంగా చేశారని చెప్పాలా, రంగనాథ్ గారు తమ్ముడిగా అద్భుతంగా చేశారని చెప్పాలా, సుమలత గారి ప్రియుడిగా అద్భుతంగా చేశారని చెప్పాలా, కష్టం అనమాట. ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేసింది సినిమా చిరంజీవి గారు ఆలయశిఖరం. గుర్రంబండి ఉన్న ఎమోషన్ ని ఒక పార్ట్ సీరియస్లీ మీరు అన్నట్టు డివైడ్ చేస్తే అసలు దేనికి దానికి సపరేట్ అంతే. అలాంటి ఒక ఆర్టిస్ట్ చిరంజీవి గారు. అలా చిరంజీవి గారు చెప్పగానే ఏంటంటే చిరంజీవి గారు కూడా పాలవన్ సోలై గురించి తెలుసు, బాగుందంట, చంద్రశేఖర్ అతను బాగా చేశాడంట, ఆ పాట అవన్నీ తెలిసిన తర్వాత చిరంజీవి గారు చూశారు సినిమా, తమిళం చూశారు. చూసిన తర్వాత ఓకే చేశారు. ఓకే చేసి చిరంజీవి గారు తమిళం చూడటం వల్లే తమిళంలో ఉన్న షార్ట్స్ నువ్వు ఫాలో కాలేదు, నువ్వు కొత్త షార్ట్స్ పెట్టావని చిరంజీవి గారు చెప్పగలిగారు వంశీ గారికి.
అదే కదా. ఆ తర్వాత చిరంజీవి గారు సితార సినిమా చూసి శ్రీదేవి గారు వీళ్ళేంటంటే వంశీ గారి దర్శకత్వంలో చిరంజీవి గారు మరొకసారి నటించాలని చిరంజీవి గారు అనుకున్నారు. శ్రీదేవి గారు సితారనే తీసుకెళ్ళి హిందీలో వంశీ గారి చేత డైరెక్ట్ చేయిద్దామని అనుకున్నారు, కానీ సాధ్యపడలే. తర్వాత చిరంజీవి గారికి సంబంధించి చిరంజీవి గారు తొలినాళ్లలో చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషికి సంబంధించి చాలా వాటికి వంశీ గారు సాక్ష్యం అండి, చాలా సంఘటనలకి. ఒక విషయం వంశీ గారు చెప్పింది, ఒకరోజు ఒక రోడ్డు మీద ఆ అప్పు ఎక్కడానికి ఎండలో పెట్రోల్ అయిపోయింది, బండి వెనక్కి వచ్చేసేటప్పటికి చిరంజీవి గారు ఆ బండిని బ్యాలెన్స్ చేయడానికి వెనక్కి వచ్చేటప్పటికి పడిపోయారంట. పడిపోయి మోకాళ్ళు దోక్కుపోయి రక్తం అలా ప్యాంట్లో నుంచి రక్తం అలా కారుతుంటే మళ్ళీ అలాగే లేచి మళ్ళీ అలాగే బండిని తీసుకుని మళ్ళీ ఆ బండిని అలాగే తోసుకుని వెళ్ళి బండిని ఎలాగైనా కిక్ కొట్టి స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలంటే ఈ వంశీ గారు నడుచుకుంటూ వెళ్తున్నారంట. వంశీ గారు వెళ్ళి అడిగారంట, ఏంటి బాసు ఇంత ఇదిగా ఎక్కడికి వెళ్తున్నావు ఇంత తొందరగా, ఏంటి ఇంత అంటే పలానా సినిమా వాళ్ళు పిలిచారు, పలానా ఆఫీస్ వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళి వాళ్ళకి కనిపించాలి, వాళ్ళు నా కోసం పిలిచారు అంటే నా కోసం నన్ను వాళ్ళు పిలిచారు అని అంటే నన్ను వాళ్ళు గుర్తించినట్టే కదా, వాళ్ళ దృష్టిలో నేను ఉన్నట్టే కదా, కాబట్టి నేను ఎలా ఉన్నా వెళ్ళి నేను వాళ్ళకి కనిపించాలి. అట్లాంటి పట్టుదల చిరంజీవి గారిలో మీకు తెలియదు, నేను చూశాను. వంశీ గారు ఇట్లాంటి పుంకాలు కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన చెప్తే వింటే చాలా బాగుంటుంది. అసలు ఎందుకని అంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు తర్వాత ఇద్దరు కలయికలో సినిమా ఎందుకు రాలేదు? అలా ఏం లేదండి, అది వంశీ గారి ధోరణి, వంశీ గారి త్రోవ మరొక త్రోవలో వెళ్ళారు ఆయన. ఆయన 5గురిలో ఆయనకి ఏంటంటే ఆ తర్వాత ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో ఆయన ప్రయాణం చాలా అద్భుతం, ఇంకా చాలా పెద్ద ప్రయాణం చేస్తారు. వంశీ గారు చేసిన ప్రయాణం ఎలా ఉంటుంది, ఇప్పుడు అన్వేషణ ఉంది, అన్వేషణలో ఏ తెలుగు హీరోయిన్ పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఎందుకు కార్తీక్ని తీసుకున్నారు అంటే సీతాకోకచిలక ఇక్కడ అక్కడ కార్తీకే, కాబట్టి అక్కడ ఇక్కడ అంటే తెలుగు చేసిన మనం తమిళంలో కూడా ఈ సినిమా చెయ్యాలని చెప్పి అన్వేషణలో కార్తీక్ని తీసుకున్నారు. ప్రేమించు పెళ్ళాడు వచ్చేటప్పటికి రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ ప్రేమించు పెళ్ళాడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక గుర్తింపు వచ్చిందండి. ఎందుకంటే మామూలు గుర్తింపు కాదు అది, రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఒకడు ఉన్నాడన్న గుర్తింపు ప్రేమించు పెళ్ళాడు ఇచ్చిన తర్వాత ఆలాపన చేసి ఆలాపన మళ్ళీ తెలుగు తమిళం ఆలోచించి మోహన్ గారిని పెట్టుకున్నారు. ఆ తర్వాత మీకు లేడీస్ టైలర్ దగ్గర నుంచి వంశీ రాజేంద్ర ప్రసాద్ అనే ప్రయాణం మీకు ఒక అద్వితీయమైనటువంటి ప్రయాణం. లేడీస్ టైలర్ కానీ, చెట్టు కింద ప్లేటర్ కానీ, లేకపోతే April 1 విడుదల కానీ, మామూలు సినిమాలు కాదు ఇవన్నీ. ఒక్కొక్క సినిమా మీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారే చెయ్యాలి. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటికి కనీ మిని ఎరుగని స్టార్ హీరో అయిపోయాడు. అప్పటికి అయిపోయి ఆయన రకరకాల కండిషన్స్ పెట్టేటప్పటికి వంశీ గారు నరేష్ గారిని పెట్టుకున్నారు. నిజంగా అది ఇబ్బందిగా ఉంటది కదా, మనము కలిసి నటించి అంటే మనతో ట్రావెల్ అయిన వ్యక్తి మళ్ళా మనతో సినిమా చేయాలంటే కండిషన్స్ పెడుతున్నారు అని అంటే అప్పటికి చాలా మంది ఉన్నారు కాబట్టి వంశీ గారు లైట్ తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, భానుప్రియ గారి సోదరు శాంతిప్రియ గారు వాళ్ళు చేయాలి ఆ సినిమా. వాళ్ళతో పోస్టర్స్ పబ్లిసిటీ డిజైన్ చేసి పబ్లిసిటీ కూడా రిలీజ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు శాంతిప్రియ గారితో పబ్లిసిటీ కూడా రిలీజ్ చేశారు. సరే, మరి వంశీ గారి ఇంటర్వ్యూ మన ప్రేక్షకులకు ఎప్పుడు అందించబోతున్నారు? త్వరలోనే అందించబోతున్నాం. ఓకే, మంచి వివరణ ఇచ్చారు. నిజంగా 45 ఏళ్ళు తన అనుకోని ప్రయాణము డైరెక్షన్ వైపు అడుగులు. 30 ఏళ్లకు స్టార్ట్ చేద్దాం అనుకుని 23 ఏళ్లకు ప్రయత్నం, 24 ఏట దర్శకుడై 45 సంవత్సరాల క్రితం సినిమా తీసి అంటే 69 పూర్తయి 70వ వడిలోకి వంశీ గారు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా 75 సంవత్సరాలకు 69 పూర్తి చేసుకుని 70వ పడిలోకి. ఈ మాట చెప్తే వంశీ గారు కోపం వస్తుంది, నాకు 70 ఏళ్ళు అన్న విషయం నువ్వు తెలియజేసావా అని కోపపడతారు ఆయన. అయినప్పటికీ 69 అంటే ఆయన అధికారికంగా మన బుక్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు మొన్న 69 వచ్చే సంవత్సరానికి 69 పూర్తి అయిపోయి 70లోకి నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పినటువంటి ఇదనమాట. 70వ పడిలోకి అడుగు పెడుతున్న వంశీ గారు 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంచి పల్లకి. త్వరలోనే మెగాఫోన్ కూడా పట్టబోతున్నారు. మరొకసారి ఈ జనరేషన్ కూడా ఆయన ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధి గారు.